ఏంటండి ఇది? రైట్ రైట్ రామ్నాథ్ గారు ఒక్క నిమిషం. రామ్నాథ్ గారు సార్, ఓవరాల్గా చూస్తే మూడు పార్టీల కలయిక ఓకే అయిపోయింది. కానీ పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో చేసిన తప్పులు ఈసారి చేయడం లేదనేది మనకు గ్రౌండ్ తెలుస్తూ ఉంది. ఎక్కువ సీట్లు పోటీ చేయకుండా, తర్వాత ఈసారి డబ్బు కూడా మనం డెఫినెట్ ఖర్చు పెట్టాలి ఓపెన్గా చెప్తున్నారు. అంటే మనం ఇంకా కాస్త ముందుకెళ్తే పవన్ కళ్యాణ్ గారు పార్టీ ప్రారంభించిన రోజులో చెప్పిన మాటలకు ఈ రోజుకి చాలా కాంట్రాడిక్ట్ ఉంది. అంటే ఆ రోజు ఆయన అవినీతి లేని పరిపాలన నడడం, అవినీతి లేకుండా కులాలకు అతీతంగా ఇట్లాంటి ఎన్నో ఒక 6-7 సిద్ధాంతాలు ప్రకటించారు. కానీ ఈరోజు అదే పవన్ కళ్యాణ్ గారు మనం కూడా సాంప్రదాయ పార్టీలాగా ప్రయాణించాల్సిందే, మనం కూడా డబ్బు మద్యం ఖర్చు చేయాల్సిందే అనే ధోరణిలో ఆయనలో పరివర్తన అనండి, లేకపోతే వాస్తవం దోహదపడిందే లేదా వాస్తవం అర్థమైందా అనేటువంటిది కనపడుతుంది. టీడీపీ నేతల ఇళ్లకు వెళ్ళడం. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఖచ్చితంగా నేను నాయకులను తయారు చేస్తాను, ఖచ్చితంగా కొత్త రక్తాన్ని సమాజంలో తయారు చేస్తానని చెప్పిన వ్యక్తి ఈరోజు మిగతా పార్టీ నుంచి కూడా తీసుకుంటున్నారు. అంటే నేనేమంటున్నా అంటే ఆయనకు వాస్తవం బోధపడింది. ఈరోజు అనకాపల్లిలో మనం వింటున్నాం కొనతాల రామకృష్ణ గారిని, తర్వాత మచిలీపట్నం నుంచి బాలశౌరి గారిని. అంటే వీళ్ళు కూడా పాత నేతలను, గతంలో ఉన్నటువంటి సాంప్రదాయ పార్టీల్లో పనిచేసిన వాళ్ళనే తీసుకొని అరువు తెచ్చుకొని వాళ్ళ ద్వారా డబ్బు పెట్టి ఒక ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన రాజకీయమే చేస్తున్నాడు తప్ప నేనేదో కొత్త పాలిటిక్స్ కోసం చేస్తాను, ఒక 25 ఏళ్ల పాటు నేను ప్రజల కోసం అంకితమవుతాను అని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఖచ్చితంగా ఆయన స్టాండ్ మారినట్టుగా భావించాలి. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వస్తుంది ఇక్కడ. మీరు పొత్తు ఈరోజు మెటీరియలైజ్ అయింది అనుకుంటే కాసేపు ఇందాక భాను గారు కొంత క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అంటే టీడీపీ ఉంటుందా లేదా అనే విషయం ఆయన స్పష్టం చేయలేదు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మాటల్లో మనకు అది క్లియర్ కట్గా తెలిసిపోయింది, అంటే ముగ్గురు ఉంటున్నారని. సో అది అజంప్షన్ చేసుకున్నప్పుడు వాళ్ళు 2014లో కూడా ముగ్గురు కలిసి ఉన్నారు కదా. సో అంటే ఈరోజు పొత్తు రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకున్నారా, లేక బాబు గారి వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయా, మీ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయా అనేటువంటి ప్రశ్న అక్కడ ఉత్పన్నం. వారు కూడా సీట్లు కావాలి కదా రామ్నాథ్ గారు. ఏది ఇప్పుడు బీజేపీ కూడా కొన్ని సీట్లు కావాలి కదా. అదే అంటే ఇప్పుడు బీజేపీకి మనకు తెలుసు గతంలో వాళ్ళు ఎన్ని ఎంపీ మీకు తెలుసు, వాళ్ళు ఖచ్చితంగా 0.8% ఎంతో లెస్ దెన్ 1% వాళ్ళకు ఓటు హక్కు ఉంది, ఓటు షేర్ ఉంది. సో దాని ప్రకారం వాళ్ళకి సీట్లు ఇస్తారు. కానీ వాళ్ళు అడిగినంత మాత్రాన ఏదో 20-30 ఇవ్వరు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మనం మొదట ఏమనుకున్నాం, 50-52 అడుగుతున్నారు అనుకున్నాం. ఈరోజు చూస్తుంటే మనకేమనిపించింది, ఆయన కూడా వాస్తవం దోహదపడినట్టుగా. అదే నేను అంటున్నాను, నిన్న ఆయన మాటల్లో ఒక స్పష్టత, ఒక క్లారిటీ ఏం కనపడిందంటే ఖచ్చితంగా మనము వైసీపీ ప్రభుత్వాన్ని దించడానికే పనిచేయాలి తప్ప వాస్తవ కోణంలో. ఆశ్చర్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇంత గ్రౌండ్లో ఇంత చేస్తున్నారు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, బీజేపీతో ఒప్పించారు. కానీ 60 సీట్లు 70 సీట్లు కానీ ఎందుకు 20-25 పాతికలో ప్యాక్ అవుతున్నారు? అదే అంటున్నా ఈ రోజు ఆయనకు క్లారిటీ వచ్చింది. ఏ విధంగా క్లారిటీ వచ్చింది? ఆయన ఏం చెప్తున్నాడు ఈ మధ్య తరచూ ప్రసంగాలలో, రేపు పవర్లోకి వస్తే ఖచ్చితంగా 33% పదవుల్లో, నామినేటెడ్ పదవుల్లో కానీ రాజ్యసభ పదవుల్లో కానీ అన్ని రకాల లోకల్ బాడీస్లో ఖచ్చితంగా జనసేన అభ్యర్థులకు ఇవ్వాల్సిందే అంటున్నాడు. అంటే అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటి, ఆయనకు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసేటువంటి 40-50 మంది మన దగ్గర లేరు. మన బలం ఏందో ఆ బలానికి వచ్చిందో సార్ రాముడు అప్పుడు ఎవరు అదే అంటే నేనేమంటున్నాను, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ శ్రేణులను ట్యూన్ చేసుకోవడానికి చేస్తున్న ఒక ప్రయత్నంలో ఆయన చేస్తున్నాడు. సో ఇలాంటి ప్రయత్నాలను ఆ పార్టీ శ్రేణులు కానీ ఇన్ని రోజులు జనసేన రాజ్యాధికారం ఉండాలా, మనం ఎన్ని రోజులని పల్లకి మోస్తాము, మనం ఇప్పుడు పల్లకి ఎక్కాలని మాట్లాడినటువంటి కాపు సామాజిక వర్గ నేతలు కానీ జనసేనలోని కొంత క్రియాశీలక నాయకులు ఈరోజు వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారనేది కూడా ఇక్కడ మనం క్వశ్చన్ మార్క్గా చూడాలి. రైట్ భానుగారు ఆసక్తి ఒక పత్రిక అచ్చు వేసింది. సరే, మూడు పార్టీల కలయిక అధికారికమే, దానిలో ఎలాంటి డౌట్ లేదు. సరే, మీరు అఫీషియల్గా చెప్పకపోయినప్పటికీ కానీ పొత్తులు అధికారిక ప్రకటన కాకముందే, ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కాకముందే ఎవరికి వారుగా అభ్యర్థులను ప్రకటన చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీతో పొత్తు మన రాజంపేట, అదేవిధంగా రాయచోటి, అక్కడ నల్లారి కిరణ్ అడుగుతున్నాడు. ముందే చంద్రబాబు అక్కడ అనౌన్స్ చేశారు. అంటే ఏంది స్ట్రాటజీ? ఇప్పటి వరకు పొత్తుల మీద ఏం చర్చించారు